ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అరే జిమ్ చేసి వదిలిపెట్టేసామంటే మనం లావ్ అయిపోతాం రా భయ్ అని చెప్పేసి ఎక్కువగా నాకున్న గర్ల్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటుంటారు అనమాట. జిమ్కి పోవచ్చు కదా ఏదైనా అంటే ఏముంది జిమ్ చేశాను కాబట్టి తగ్గాను మళ్ళీ పెరిగాను అంటున్నారు. సో దానికి మీరేమంటారు? యాక్చువల్లీ వర్కౌట్స్ చేసేటప్పుడు కొన్ని మంది మంచి న్యూట్రిషన్ ఫాలో అవుతారు, మళ్ళీ జిమ్ ఆపేశాక పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు. సో చేంజ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా పుట్ ఆన్ అయిపోతారు మళ్ళీ. అంతేకాని జిమ్ చేసి ఆపేస్తే లావ్ అయిపోతారు, ఇవన్నీ మిత్స్. ఓకే, అయితే నిజమేం కాదన్నమాట. నిజం కాదు. ఓకే, ఒకవేళ జిమ్ చేసి ఆపేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో వాళ్ళు ఫిట్గా ఉండే అవకాశాలు ఉంటాయి? డైట్ని బ్యాలెన్స్ చేయాలి, క్యాలరీస్ని మోడరేట్ చేయాలి. సో మీరు డేలో మీ వర్క్ని డిపెండ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం న్యూట్రిషన్ ప్లాన్ అనేది. సో మీరు దాన్ని మోడరేట్ చేసుకొని ఓకే ఇప్పుడు నేను వర్కౌట్ చేయట్లేదు, నాకు టైం లేదు, ఓకే నా క్యాలరీస్ నేను బ్యాలెన్స్ చేసుకుంటే నేను సేమ్ వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు. యా, సో మన హైదరాబాద్లో మెయిల్ ఇన్స్ట్రక్టర్స్ చాలా మంది ఉన్నారు, ఓకే, కానీ లేడీ ఇన్స్ట్రక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఈ యొక్క కెరియర్ని చూస్ చేసుకున్నారు మీరు? ఐ లవ్డ్ ఇట్. ఓకే, ఐ లవ్డ్ ఇట్. సో ఇంతకుముందు ఏం చేసేవారు? యాక్చువల్లీ న్యూట్రిషన్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిపోతే ఐ వాజ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. యా, ఐ యాక్టెడ్ ఇన్ ఫ్యూ ఫిలిమ్స్. యాక్టింగ్ చేయడం ఇట్స్ ఓకే, ఫైన్, సూపర్గా ఉంది. ఒక యాక్ట్రెస్ టర్న్ చేసే బీస్ట్ అనమాట. ఇది వినడానికి కూడా ఎలా ఉంది? యా, మేబీ నేను ఆ టైంలో హెవీగా ఉన్నప్పుడు నాకు కొంచెం కామెడీ రోల్స్ అలానే వచ్చేవి. కొన్ని రోల్స్ దగ్గరే నేను స్ట్రక్ అయిపోయాను. సో నేను ఎందుకు ఇక్కడే ఆగిపోవాలి, నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఐ ట్రై. అండ్ ఫైనాన్షియల్ పరంగా సో ఇంతకు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు? చెప్పకూడదు. చెప్పకూడదా? ఒక 4 to 5 lakhs? నో నో నో. 3 lakhs? సో నా ఫీ ఎఫోర్డబుల్గా ఉంటేనే కదా పీపుల్ నా దగ్గరికి వస్తారు. యా, సో దిస్ ఈజ్ నాట్ ఏదో మనం ఏదో సంపాదించేయాలి, ఏదో ఎక్కువ ఎర్న్ చేసేయాలి, ఏదో ఎక్కువ ఫీ తీసేసుకోవాలి అని ఏం కాదు. ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. ఓకే, మన హైదరాబాద్లో ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఓన్లీ. ఓకే, మన హైదరాబాద్లో కూడా సెలబ్రిటీ కోచెస్కి డిమాండ్ బాగా ఉంది. ఓకే, అండ్ మీరు కూడా సెలబ్రిటీస్కి సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా, ఇన్స్ట్రక్టర్గా ఇస్తూ ఉంటారా? యా, ఉన్నారా? ఉన్నారు. ఓకే, సో సెలబ్రిటీస్ కూడా ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు తీసుకునే డైట్కి అంటే నార్మల్ పీపుల్ తీసుకుంటున్న డైట్ కానీ సో జిమ్ వర్కౌట్స్ కానీ ఎలా ఉంటుంటాయి, ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే మీ గోల్ని బట్టి ప్లాన్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, ఒక్కొక్కరికి మజిల్ గెయిన్ ఉంటుంది, ఒక్కొక్కరికి వెయిట్ లాస్ ఉంటుంది. సో ఒకళ్ళు సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి, సస్టైన్ చేయాలనుకుంటారు. సో బేస్డ్ ఆన్ దేర్ గోల్ మనం ప్లాన్ చేస్తాం. ఓకే, ఓ ఇప్పటి వరకు మీరు చేసిన వర్కౌట్స్ అన్నీ చూశాను. సో అంతంత హెవీ వెయిట్స్ చూస్తూ ఉంటే నేను కూడా లిఫ్ట్ చేయలేనేమో అని భయం వేసింది. ఓకే, అండ్ ఎన్ని నెలల నుంచి ప్రాక్టీస్? సో కంటిన్యూస్ థింగ్. స్ట్రెంగ్త్ ఇట్ వాస్ ఫ్రమ్ 2 years. 2 years. 2 years. సో ఐ లెర్న్ ఆఫ్టర్ దట్ నేను సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేసి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్. ఓకే, ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీ వాయిస్ ఇలా ఉంది. సో ఒక హస్కీ వాయిస్, సిల్క్ స్మిత గారి వాయిస్ ఎట్లుంటుందో ఆ టైప్లో ఉంది. ఓకే, ఏంటి కెమెరా ముందు అలా మాట్లాడతారా లేదా బయట కూడా అంతేనా? నా వాయిస్ అంతే. అంతేనా? అంతే. మెయిన్గా గర్ల్స్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది? ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం, జంక్ ఫుడ్. సో మెయిన్గా ఈ యొక్క రీజన్స్తోనే అలా జరుగుతుంటుంది. కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలామందికి అంటే అది ఫైండ్ అవుట్ చేసి కూడా చూసుకోవడం కూడా తెలియదు చాలామందికి. ఓకే, సో నౌ ఇట్ ఈస్ వెరీ కామన్. పీసీఓడి, థైరాయిడ్ అనేది అందరూ ఫేస్ చేస్తున్నారు. మెయిన్గా రీజన్ అయితే ఈ జంక్ ఫుడ్ దీనివల్లే అనమాట. ఓకే, ఎర్లియర్ కంపేర్ చేసుకుంటే సో ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ సో జిమ్కి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంది. యా, సో ఏంటి రీజన్ ఏంటి? యాక్చువల్లీ జిమ్ అనేది మనకి ఒక స్ట్రెస్ రిలీఫ్ థింగ్. వన్స్ యూ లవ్ ఇట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనల్ని మనం స్ట్రాంగ్గా, మనల్ని మనం ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ నౌడేస్ లేడీస్కి. సో అందుకే వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఒక్కొక్కరు తెలుసుకొని నేను స్టార్టింగ్. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే,
కొత్తగా ఎవరైనా కానీ జిమ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి సో యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్స్ మీన్స్ మన ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సో వీ నీడ్ టు కంటిన్యూ. ఏదో 1 month చేసేసి ఆపేసి అలా కాకుండా ఫస్ట్ మేము కంటిన్యూ చేసేసి ఫస్ట్ బేసిక్గానే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చిన వెంటనే ఇంత వెయిట్స్ చేసేసి భయపడిపోయి అలా చేయాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ ఒక గుడ్ స్టార్ట్ ఇస్తే పర్ఫెక్ట్ న్యూట్రిషన్ దెల్ సీ రిజల్ట్స్. అట్లీస్ట్ ఒక 90 days పడుతుంది మన బాడీలో రిజల్ట్ చూడడానికి. అట్లీస్ట్ ఒక 90 days. అంటే కొంతమంది అయితే సో జిమ్లోకి వచ్చి సో కొన్ని వర్కౌట్స్ అనేది కూడా అంటే వాళ్ళు ఇంకా అంత ప్రొఫెషనల్ అవ్వకుండానే ఎక్కువ వెయిట్స్ అనేది కూడా లిఫ్ట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. ఈగో లిఫ్టింగ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఓకే, దట్స్ నాట్ సజెస్టబుల్. ఎవరికి కాదు, గర్ల్స్కి బాయ్స్కి ఎవరికి. మెయిన్గా అలాంటి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? లేదు, తెలియదు కదా. ఇంజురీ ఛాన్సెస్ ఉంటాయి. ఇంజురీ ఛాన్సెస్ ఉంటాయి పక్కాగా. మెయిన్గా ఎక్కువగా జిమ్లోకి వచ్చిన తర్వాత ఇంజురీ ఛాన్సెస్ అనేది మన బాడీ పార్ట్ మీద ఎక్కువ ఉంటుంది. సో మనం జిమ్ యాజ్ బిగినర్స్కి నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు అలోన్గా ఏదేదో ప్లాన్ చేసేసుకొని మీ ఓన్ ప్లాన్స్తో అలా హెవీ వెయిట్స్ చేసేసి లేదా యాంగిల్స్ కరెక్ట్గా లేకుండా, ఆస్థెటిక్స్ కరెక్ట్గా లేకుండా చేసినప్పుడు ఇంజరీ ఛాన్సెస్ పక్కాగా ఉంటాయి. సో యూ గో విత్ ప్రొఫెషనల్స్. ఓకే, అంటే ఈ యొక్క బాడీ ఫిట్నెస్ అనేది ఎక్కువగా అమ్మాయిలకు ఇంపార్టెంటా, అబ్బాయిలకు ఇంపార్టెంట్ అనుకోవచ్చా? ఇద్దరికి ఇంపార్టెంట్. ఓకే, ఎక్కువగా ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటారు? ఫిమేల్కే ఎక్కువ ఇంపార్టెంట్ అంటాను నేను. ఎందుకు అలాగా? దే హ్యావ్ టూ మెనీ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. మార్నింగ్ నుంచి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కిడ్స్కి ఫీడ్ చేసి, కుక్ చేసి, హస్బెండ్స్కి పెట్టి మళ్ళీ వాళ్ళు వర్క్ ఫినిష్ చేసుకొని వాళ్ళ డేలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో వాళ్ళని వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేసుకొని యాక్టివ్గా ఉండడానికి దే నీడ్ ఫిట్నెస్. ఓకే, సో కంపేర్ టు ద బాయ్స్ అమ్మాయిలకి ఎక్కువ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నైస్. అదే న్యూట్రిషనిస్ట్గా మీరైతే సర్టిఫికేషన్ కోర్సు ఇవన్నీ చేశారు. కాకపోతే ప్రాపర్గా ఏ టైంకి ఫుడ్ అనేది కూడా తీసుకుంటే కరెక్ట్ అంటారు? దర్ ఇస్ నో ఎనీ పర్టిక్యులర్ టైం. సో ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి ఫుడ్ ఆపేయాలి, అలాంటిది ఏమీ లేదు. బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, సో మీ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది. బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఇది వేరే ఉంటుంది. ఓకే, సో అంతేకాని ఈ టైంకి పర్ఫెక్ట్గా ఫుడ్ ఆపేస్తే తగ్గిపోతారు, ఇన్ని వాటర్ తాగితేనే వెయిట్ లాస్ అవుతారు, అలాంటిది ఏమీ లేదు. ఓకే, లైఫ్ స్టైల్ డిపెండ్స్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్, వర్క్, ఎవ్రీథింగ్. కొంతమందికి ఇంజురీస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో మీరైతే ప్రతి క్లయింట్కి కూడా వాళ్ళకి తగ్గట్టు డిఫరెంట్ ప్లాన్స్ అనేది కూడా సజెస్ట్ చేస్తుంటారా? ఓకే, గర్ల్స్కి ప్రోటీన్ అనేది బాగా ఇంపార్టెంట్ అని మసిల్ బిల్డ్ చేసుకోవడానికి కానీ, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి కానీ, మెన్స్ట్రువల్ సైకిల్ పర్ఫెక్ట్గా రావడానికి కానీ, అండ్ స్లీప్ మెయిన్. మన వర్కౌట్, ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, రెస్ట్, ఈ 3 ఈక్వల్గా ఉంటేనే బాడీ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, ప్రోటీన్తో పాటు కార్బ్స్, ఫ్యాట్స్, ఎవ్రీథింగ్, ఇంకా లాట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, సో మెనీ న్యూట్రిషియస్ థింగ్స్ అన్నీ ఇంపార్టెంటే మనకి. సో ప్రోటీన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి బాడీలో. ఓకే, విల్ లుక్ సో యంగ్. ఓ రియల్లీ? సో కొలాజన్ బూస్ట్ చేయడానికి కానీ, సో మనం ఏజింగ్ రివర్స్ చేయొచ్చు యాక్చువల్లీ. ఏంటి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం? yes obviously. ఓకే, సో అది ఒరిజినల్ న్యాచురల్ కొలాజన్ బూస్టర్ ప్రోటీన్. సో మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ న్యూట్రిషన్, గుడ్ న్యూట్రిషన్ ఫాలో అవుతారో, సో ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తారో పర్ఫెక్ట్, అంటే మీ బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మీరు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తారో యూ లుక్ సో యంగ్. ఓకే, అంటే చాలామంది ఆ అమ్మాయిలు కూడా సో జిమ్స్కి వచ్చినా కానీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది వర్కౌట్ చేయకుండా? అబ్బాయిల్లో వచ్చే సర్వసాధారణమైన డౌట్ అనమాట. ఓకే, వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఆ టైం. సో అది కూడా గుడ్డేనా? జిమ్ ఆల్సో ఒక సోషల్ ప్లేస్ కదా. మేబీ వాళ్ళు ఇంట్లో అలోన్గా ఉండి ఎవరికి మాట్లాడలేక, సో వాళ్ళు వచ్చి సోషలైజ్ అవుతున్నారు కదా. సో టాకింగ్. ఓకే, జిమ్ అనేటప్పటికీ ట్రైనర్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ చాలామంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండలేకపోవచ్చు.
అలాంటి వాళ్ళు ఎక్కువగా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అన్నీ చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇట్స్ ఇట్ గుడ్ అలా ఫాలో అవ్వడం? నవ్వేడేస్ అందరూ ఇన్స్టాగ్రామ్ చూసేసి యూట్యూబ్ చేసేసి మనకి ఎవరు ఏం ట్రైనర్ ఏం అవసరం లేదు, మనం ఓన్గా చేసేయచ్చు అనేది అందరికీ వర్కౌట్ అవ్వదు. నేనైతే సజెస్ట్ చేయను. ఓకే. వెయిట్ లిఫ్టింగ్ బేసిక్ ఏదైనా చిన్న చిన్న వర్కౌట్స్ కార్డియో అది చేయొచ్చు, కానీ బట్ వెయిట్స్ ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో సో అది మనం అలోన్గా చేయడం అనేది మంచిది కాదు. అంటే లైక్ వెయిట్ లిఫ్టింగ్ కానీ సో ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ గుడ్ అంటారు. తెలియదు కదా వాళ్ళకి, ఒకవేళ రాంగ్ యాంగిల్ వాళ్ళు చేసేసి ఈజీగా అప్పుడు ఫ్రాక్చర్స్ అవి అయిపోయి జిమ్ మానేస్తారు. సో ఆ డిసిప్లిన్ పోతుంది వాళ్ళకి. అలాగే గో విత్ ద బేసిక్స్. స్టార్టింగ్ లో ఎప్పుడు మనం ఏం హెవీగా చేసేస్తే ఎక్కువ చేసేస్తే ఎక్కువ తగ్గిపోతాం. క్రాష్ డైట్స్ ఇంతే తినాలి, అదేంటి ఒక 10 days క్రాష్ డైట్ చేసేస్తే తగ్గిపోతాం, అదంతా హెల్త్ కి మంచిది కాదు. యూ నీడ్ టు ఫాలో కరెక్ట్ న్యూట్రిషన్.